షిట్ సార్ ఇడియట్. సారీ సార్, సారీ. బ్రెయిన్ ఉందా నీకు? ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నావు? బేసిక్ థింగ్ తెలీదా? డోంట్ టాక్, మాట్లాడుకో. స్టూపిడ్. హలో సార్, ఏం మాట్లాడుతున్నారు? ఏదో బై మిస్టేక్గా అయిందని చెప్తున్నాడు కదా. మిస్టేకా? బై మిస్టేకా? మీరు మీ లేబర్ మనుషులు మర్యాదగా ఇంకో కాఫీ ఇస్తాం, తాగేసి వెళ్ళండి. లేకపోతే నైట్కి నైట్ వైరల్ అయిపోతారు. ఎందుకు మీరు అలాంటి వాళ్ళతో గొడవ? ఈ డబ్బున్నోళ్ళకి బాగా డబ్బుందని పొగరు. అందుకే నాకు వాళ్ళ బిహేవియర్ నచ్చదు. రేయ్, ఇక్కడేం చేస్తున్నావు? అయినా సారీరా, కొంచెం లేట్ అయింది. హ్యాండ్ వాష్ చేసుకుంటే ప్యాంట్ మీద వాటర్ పడ్డాయి. మళ్ళీ మీరు చూసి ఉచ్చవచ్చిన అనుకుంటారని అక్కడే ఆరబెట్టుకొని వచ్చిన. ఏం ఆలోచిస్తున్నావురా? అదేరా, మొన్న చెప్పాను కదా గల్లీలో అమ్మాయి బాగుందని. తనేరా. ఓహ్, ఆ పిల్ల. ఆ పిల్ల గురించి డీటెయిల్స్ నాకు తెలుసు కదా. అవునా? అరే చెప్పురా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ పిల్ల పేరు మీరా, ఏజ్ 23. ఇదే కెఫేలో పనిచేస్తుంటది. తనకెవరూ లేరు. నచ్చినట్టు ఉంటుంది, నచ్చినట్టు బ్రతికేస్తుంది. కానీ ఆ పిల్ల నీకు పడదురా లైట్. ఏ? అయినా ఆ పిల్లకి డబ్బున్నోళ్ళన్నా వాళ్ళ బిహేవియర్ అన్నా అస్సలు నచ్చదురా. అవునరా, నేను ఇందాకే చూసా. ఆ పిల్ల రిచ్ పీపుల్ చూస్తే చాలు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అదేంటో. అయినా లైట్ రా, నీకు పడదు. లెఫ్ట్లో ఆపండి అన్న. రేయ్, ఇంకెన్ని రోజులు ఇట్లా సీక్రెట్గా ఫాలో అవుతావురా? పోయి మాట్లాడొచ్చు కదా. ఏమో కొంచెం భయంగా ఉందిరా. రే, ఈయనేంటి ఇక్కడ? అమ్మో, వీడొచ్చాడేంటి? షిట్. అబ్బా సార్, మీరేంటి సార్ ఇక్కడ? నేను చిన్న పని మీద వచ్చాను. మీరు వెళ్ళండి, నేను ఆఫీస్లో కలుస్తా. నాన్నగారు రాలేదా సార్? లేదు, నేను ఫ్రెండ్తో వచ్చా. సార్, కుదిరితే పక్కనే మా ఇల్లు, ఒకసారి చెల్లండి సార్. వాడు ఇక్కడ కుదిరించుకోవాల్సిన చాలా ఉన్నాయిలే. మీరు వెళ్ళండి, కలుద్దాం. మీరు వెళ్ళండి. సరే సార్. రే, ఇక్కడే ఉండాలి. ఎటు వెళ్ళిపోయిందిరా? రే, వస్తుందిరా. చూసిందిరా. అది హలో 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 హలో. రే, నన్ను ఫాలో చేస్తున్నావా? అది నిన్నే దిక్కులు చూస్తున్నావేంటి? నిన్న కూడా నన్ను ఫాలో చేసావు కదా నువ్వు. లేదు. ఏంటి అబ్బబ్బా? అంటే కొంపతీసి నువ్వు కిడ్నాపర్వా? కిడ్నాపర్ నేను కాదు. ఏ జాబ్ లేకుండా చైన్ స్నాచింగ్ చేస్తున్నావా? జాబ్ 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 కోసం వచ్చా మేడం. జాబా? ఏంటి? అదే మీ కెఫేలో జాబ్ ఇస్తారని. నా కెఫేయా? అదే మొన్న కెఫేలో చూసాను. చాలా కష్టాల్లో ఉన్నా మేడం. కెఫేలో జాబ్ కావాలి అంటే ఓనర్ చుట్టూ తిరగాలి. నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? అదేంటి, కెఫే ఓనర్ మీరు కాదా? అరే మేడం ఓనర్ కాదంట. అంటే మీ డామినేషన్ చూసి మీరే కెఫే ఓనర్ అనుకున్నా. అందరూ అదే అనుకుంటున్నారు. అయినా మీరు తలుచుకుంటే ఎంతసేపు మేడం, ప్లీజ్. చాలా కష్టాల్లో ఉన్నాం. అవును మేడం, చాలా కష్టాల్లో ఉన్నాం. డైలీ ఒక పూట తిని బతుకుతున్నాం.
ఇంతకీ నువ్వెవరు? నా ఫ్రెండ్ మేడం. మిమ్మల్ని చూస్తుంటే కష్టాల్లో ఉన్నట్లేరు. మీ పేరెంట్స్కి కష్టాలు తెచ్చేలా ఉన్నారు. అది వీడు మేడం. ఆ, లేదు మేడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా గుడిలో ప్రసాదిని చదువుకున్నాం. ఆ, కెఫేలో ఖాళీ లేదు. మేడం ఆ, అలా అనకండి మేడం. అవును మేడం, ఇంకో నెల అయితే జిమ్ చేయకుండా 6 ప్యాక్ వచ్చేలా ఉంది. ఇంకెక్కడైనా ట్రై చేసుకోండి. అన్నీ ట్రై చేశాకే మిమ్మల్ని ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాం మేడం. వీడికి మాట్లాడడం రాదు మేడం. రే నువ్వు కుమ్మనుండ్రా ప్లీజ్ మేడం. దేనికి పనికిరానని ఇంట్లో నుంచి గంటేశారు మేడం. అయ్యో, ఇంట్లో నుంచి గంటేశారా? అవును మేడం, అందుకే ఇక్కడే ఏదో జాబ్ ఇప్పిస్తే మీ పక్కనే జీవితం అంతా గడిపేస్తా మేడం, జాబ్ చేసుకుంటూ. ఇంట్లో నుంచి గంటేశారంటున్నావు కాబట్టి మ్, ఒకసారి మూర్తితో మాట్లాడతాను. ఒకవేళ కుదరకపోతే గోల్ చేయకుండా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సరే మేడం, థ్యాంక్ యూ. కమలాసన్. నువ్వు లోపలికి రా, నువ్వు ఇక్కడే ఉండు. రా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ. మూర్తి. హ? ఏంటి? ఈ కుర్రాడు ఎవరి కుర్రాడు? నా ఫ్రెండ్. పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. జాబ్ కావాలంట. మ్, అలా కనపడట్లేదే. మ్, అలా కాదు పాపం, తినడానికి ఫుడ్ కూడా లేదు. అవును. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాడు. వీడి మొహం చూస్తే ఏ కోసానైనా కష్టాల్లో ఉన్నట్టు కనపడుతున్నాడా? లేదు సార్, చాలా కష్టాల్లో ఉన్నా సార్. మీరు జాబ్ ఇస్తే మీ ఫోటో జోబులో పెట్టుకొని తిరుగుతా సార్. ప్రస్తుతానికి అవసరం లేదు. మా కేఫ్లో కూడా వేకెన్సీస్ ఏం లేవు, కానీ ఎవరైనా మానేస్తే కబురు చేస్తా. అరే ఇస్తారా బాబు, నీ పైసలే ఇస్తా. నీకోసమే కదా ఈ జాబ్ జాయిన్ అయింది, ఇచ్చేస్తా నీ పైసలు. ఏమైంది బ్రో? ఈ ఫ్రెండ్స్ అందరూ వేస్ట్ గల్ బ్రో. అసలు బెట్టింగ్లో 5 lakhs అప్పు చేశా బ్రో ఫ్రెండ్స్ దగ్గర. రిటర్న్ అడుగుతున్నారు. ఈ బాధ తట్టుకోలేకనే ఇప్పుడు జాబ్ చేస్తున్నా. అంతే బ్రో, ఈ ఫ్రెండ్స్ నమ్మలేం, టైంకి హెల్ప్ చేయరు. నీకు ఆ 5 lakhs ఇస్తే జాబ్ మానేస్తావా? 4 lakhs ఇచ్చినా పర్లేదు బ్రో. అవునా? సూపర్. టేక్ 3 lakhs. వెళ్ళు. అవును, ఇంత అమౌంట్ నాకెందుకు ఇస్తున్నారు? నీకు డబ్బు కావాలా, ఆన్సర్లు కావాలా? డబ్బులే కావాలి. వెళ్ళు. మీరా? మూర్తి, హ? కొంచెం ఏదో ఒకటి చూడొచ్చు కదా. మ్, పో, నా సీట్ ఇచ్చానా? వద్దులే. వద్దు. ఏదో ఒకటి అంట, ఏదో ఒకటి. ఏంట్రా ఇది? నీ యాప్రాన్, నీ జాబ్ నువ్వే ఉంచుకో. నేను రిజైన్ చేస్తున్నా. ఏమైందిరా? నా కష్టాలు తీరిపోయాలే, నేను జాబ్ రిజైన్ చేస్తున్నా. సడన్గా వెళ్ళారా? అదో పెద్ద కథ, నీకు చెప్పినా అర్థం కాదులే. ఒక 2 days అయితే శాలరీ వస్తుంది కదా, తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఆ శాలరీ నువ్వే టిప్లా ఉంచుకో. ఆ? బాయ్. ఏమైంది వీడికి? నన్ను జాయిన్ అయిపోమంటారా? పని వచ్చా? మీకేం రాదో చెప్పండి, నేర్పిస్తా. వీడింత ఆలోచన చేస్తున్నాడు, నాకెక్కడో డౌట్ కొడుతుంది. లేదు మూర్తి, మనోడే, మంచి పనోడు. సరే, రేపటి నుంచి రమ్మని చెప్పు. థ్యాంక్స్ మేడం. మేడం ఎందుకు, మీరా అని పిలువు. థ్యాంక్స్ మీరా. అవును, ఇంతకీ నీ పేరేంటి? అభి విజయ్. విజయ్. ఫ్రెండ్స్ అన్నావు, పేరు తెలీదా? తెలుసు మూర్తి, నీకు చెప్పమని చెప్తున్నాను. విజయ్, సార్కి నీ పేరు చెప్పు. విజయ్ సార్, నా పేరు విజయ్. విజయ్, నీ శాలరీ 13,000. 13,000. ఎక్కువ అనిపిస్తే ఉండిపో, తక్కువ అనిపిస్తే వెళ్ళిపో, ఏం ప్రాబ్లం ఏం లేదు. లేదు సార్, 13,000 చాలా ఎక్కువ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. మీరా చెప్పడం వల్లే నీకు ఈ జాబ్ వచ్చింది. ఇదిగో, బుద్ధిగా పనిచేసుకో. ఏంటిది పెట్టేసుకుంటారా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మీరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్. నువ్వు ఆర్డర్ తీసుకుంటున్నావా లేదా నాకు ఆర్డర్ ఇస్తున్నావా? అదేంటి సార్, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సార్ వెయిటర్లానే లేవు. ఏంటంటున్నాడు? ఓ
సారీ సార్. ఆర్డర్ సార్. బెటర్ 1 ఎస్ప్రెసో. ఎనీథింగ్ ఎల్స్ సార్? నో. ఇంత దానికి బిల్డప్. సార్ ఆర్డర్ సార్. 1 బురిటో అండ్ 1 చీజ్ కేక్. ఓకే సార్. పూర్తిగా చెప్పే వరకు ఉండవా? సారీ సార్, చెప్పండి. 1 వాఫల్స్, నేచర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, బర్గర్స్. సార్ 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 కొంచెం స్లోగా చెప్తారా? స్లోగా చెప్పాలా ఇంకా స్పెల్లింగ్స్తో సహా చెప్పాలా? సారీ సార్. వెళ్ళు. ఓకే సార్. ఈయనేం చెప్పిండో. ఒక్కొక్కడు ఒక ఐటమ్ ఉన్నాడుగా. ఏం చూసావు? ముందు ముందు ఉంటుందిలే. నా వల్ల కాదు సార్. ఆర్డర్ సార్. ఏమున్నాయి? సార్ క్యాపుచినో, ఎస్ప్రెసో, లాటే, మోచా, అమెరికానో, ఫ్లాట్ వైట్, గ్రీన్ టీ, మసాలా టీ. ఒక మసాలా టీ. మసాలా టీ. ఓకే సార్. స్నాక్స్ ఏమున్నాయి? ఓ స్నాక్స్ సార్. స్నాక్స్ వెజ్ శాండ్విచ్, గ్రిల్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, వెజ్ బర్గర్, ఫిష్ పిజ్జా, ఫిష్ సాలడ్, ఆనియన్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్, సాల్మన్ సూప్, కార్న్ పిజ్జా, మార్గరిటా పిజ్జా, వ్రాప్స్, సమోసాస్. ఒక సమోసా. సమోసా, మసాలా టీ, సమోసా. ఓకే సార్. ఎస్ప్రెసో అడుగుతూ సమస్య ఇచ్చింది ఎవడరా? వన్ శాండ్విచ్ అండ్ రే వెజ్ పిజ్జా అడిగితే చికెన్ పిజ్జా ఇచ్చారేంట్రా? ఏమైంది మూర్తి? మూర్తి? వీడిని రికమెండ్ చేసింది నువ్వే కదా? అవును. మొన్నేమన్నాడు? మీకు ఏ పని రాదో చెప్పండి, నేర్పిస్తా. పంపించేసేయ్, వీడు మనకి పనికిరాడు. పంపించేసేయ్. మీరా? మూర్తి అయినా పని రానోడిని పనులు ఎలా పెట్టుకోమంటావు చెప్పు? పాపం కష్టాల్లో ఉన్నాడు. వీడి కష్టాల గురించి ఆలోచిస్తే మన కష్టాల్లో పడేలా ఉన్నాం మీరా. నేను నేర్పిస్తా మూర్తి పని. నాకు నమ్మకం లేదు. ఫస్ట్ డే అందరూ అన్నీ నేర్చేసుకుంటారా? పాపం మెల్లిమెల్లిగా నేర్చుకుంటాడు. ప్లేట్లు టేబుల్ మీద పెట్టడం రాదు, కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకోవడం రాదు, కప్పులు కడగమంటే విరగొడతాడు. పనొచ్చా అంటే మీ పని రాదంటే చెప్పండి నేర్పిస్తా అనో పెద్ద టోన్లో అంటాడు. పా పోయి పని నేర్చుకోపా. పద. వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు? నువ్వు కెఫేలో జాయిన్ అయింది జాబ్ కోసం కాదని నాకు తెలుసు. మీరా కోసమే అని కూడా తెలుసు. ఏ కాదు కాదు. పర్లేదులే, నిజం చెప్పు. ఎవరికీ చెప్పను. నిజం విజయ్, కావాలంటే నీకు హెల్ప్ చేస్తాను. అలాంటిదేం లేదు. నీ ఇష్టం. హెల్ప్ వద్దా? ప్రామిస్, ఎవరికీ చెప్పను, హెల్ప్ చేస్తాను. అవునా? హెల్ప్ చేస్తావా? అవును సింధు, మీరా కోసమే వచ్చా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఇదేదో తనకి వెళ్ళి డైరెక్ట్గా చెప్పేయచ్చుగా. కొన్ని రోజులు దగ్గరై తనకు కూడా నా మీద ఫీలింగ్స్ వచ్చాక చెప్దామని ఆగా. ఓహో, అదా మ్యాటర్. మీరా మీరా ఎందుకు అరుస్తున్నావు? గమ్మునుండు. విజయ్ వచ్చింది జాబ్ కోసం కాదంట, నీకోసమే వచ్చాడంట. ప్రేమ అంటున్నాడు, లవ్ అంటున్నాడు, ఇష్కంట. పుట్టి తిరిగించేసింది.
అవునా విజయ్, నిజం చెప్పు. అయినా నాకు ముందు నుంచి డౌట్గానే ఉంది. వీళ్ళకి కేఫ్లో జాబ్ కావాలి అంటే కేఫ్కి రావాలి కానీ నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి నిజం చెప్పేస్తున్నా. నేను వచ్చింది నీ కోసమో జాబ్ కోసమో కాదు, సింధు కోసం. ఆ? ఆ, బబ్లు సింధుని చూసి ఇష్టపడ్డాడంట. వాళ్ళిద్దరిని కలపడానికే నేను ఇక్కడ జాయిన్ అయ్యా. బబ్లువా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. చెప్పాను, వాడికి చెప్పాను, కానీ నా ప్రేమతో ఆ ప్రేమను తుడిచేస్తా అన్నాడు. అయినా బబ్లు లవ్ చేస్తుంటే బబ్లు జాయిన్ అవ్వాలి కానీ నువ్వు జాయిన్ అయ్యి వీళ్ళిద్దరిని కలపడం ఏంటి? నేను అడిగాను, ఇదే మాట నేను అడిగాను, కానీ వాడికి దూరం నుంచి లవ్ చేయడమే ఇష్టమంట. అందుకే నా ఫ్రెండ్ కోసం నేను జాయిన్ అయ్యా. బతికిపోయా. రైట్ ప్లీజ్. హాయ్రా, 10 రోజులు జిమ్ ఒక్కరోజు చేసినట్టుందిరా. మరి ఏసీలో కూర్చొని మీటింగ్ అటెండ్ అయితే ఈజీ అనుకుంటున్నావా బయట వెయిటర్ జాబ్ అంటే? అయినా రే, నేనేదో ఒక్కరోజు వెళ్ళి ఆపేస్తాం అనుకున్నారా? మరింత సీరియస్ తీసుకొని డైలీ వెళ్తావేంట్రా? ఏదో ఇంకా. అయినా నువ్వు అమ్మాయి కోసం గల్లీ గల్లీ తిప్పినప్పుడే అర్థమైందిరా నువ్వు అలాంటి పిచ్చి విషయాలు ఏదో చేస్తావని. అంత సీరియస్ ఏం కాదులేరా. రేయ్, నీ గుండెల మీద చేసుకొని చెప్పరా. రేయ్, నువ్వు ఇలా కాఫీ షాప్లో వెయిటర్లా చేస్తావు మీ డాడీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నీ పని అంతే. అంత దూరం ఏం రాదులే. కాఫీ షాప్ వరకే తోకే, ఇంకా దూరం వెళ్ళకుండా చూసుకో. ఇంకా దూరం అంటే? ఇంకా దూరం అంటే నీ ఫ్లాట్కి రావడం. ఏమన్నావు? ఆ అమ్మాయి నీ ఫ్లాట్కి రావడం. ఆ అమ్మాయి నా ఫ్లాట్కి వస్తే నేను రిచ్ అని తెలిసిపోతుంది. అదే నేను ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్తే ఆ అమ్మాయి నేను ఫ్లాట్కి ఎందుకు ఇన్వైట్ చేస్తుంది? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే.